ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త. ఆకాశంలో సప్తగ్రహ కూటమి ఏర్పడబోతోంది. 7 గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే అద్భుత ఘట్టం సాక్షాత్కారం కాబోతోంది. ప్లానెట్ పెరేడ్ కనువిందు చేయబోతోంది. అదే సమయంలో సముద్రంలో డూమ్స్డే ఫిష్ కూడా కనిపిస్తోంది. గ్రహాల కలకలం, కడలిలో కల్లోలం, ఈ రెండింటికి ఏమిటి సంబంధం? విపరీత మార్పులు, విలయ సంకేతాలా? దీనికి తోడు ఈ మధ్య తరచుగా భూకంపాలు వస్తున్నాయి. ఇవన్నీ రాబోయే ఉపద్రవాలకు టీజర్లా? ఎస్, ఆకాశంలో రేపు రాత్రి ఒక మహాద్భుతం సాక్షాత్కరించబోతోంది. సౌర వ్యవస్థలోని 7 గ్రహాలు సూర్యుడికి ఒకే వైపుకొచ్చి ఒకే సరళ రేఖపై దర్శనమివ్వబోతున్నాయి. ఖగోళ శాస్త్రంలో దీన్ని ప్లానెట్ పెరేడ్గా పిలుస్తారు. మహాశివరాత్రి తర్వాత అంతరిక్షంలో గ్రహాలు కనువిందు చేయనుండటంతో ఇది మరింత విశిష్టత సంతరించుకుంది. రిపబ్లిక్ డే పెరేడ్ లాగానే ఆకాశంలో గ్రహాలు కవాతు చేయనున్నాయి. ఆ సమయంలో శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రగ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండానే, ఉపయోగించకుండానే మన కళ్ళతోటి, నేకెడ్ ఐ తోటి స్పష్టంగా చూడొచ్చు. అయితే వీటిలో నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడడం మాత్రం కొంచెం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమవుతుంది. జనవరి 21వ తేదీన అంతరిక్షంలో 6 గ్రహాలు పెరేడ్ దర్శనమిచ్చాయి. అయితే ఈసారి ఏకంగా 7 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. అంటే ఇప్పటికే సూర్య కుటుంబంలోని 6 గ్రహాలు శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలోకి వచ్చి చేరగా ఇప్పుడు ఈ లైన్లో కొత్తగా బుధుడు వచ్చి చేరాడు. సో ఈ ఖగోళ అద్భుతం రేపు మనకు దర్శనమివ్వనుంది. సో ఈసారి మిస్ అయితే మళ్ళీ 2040 వరకు ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడలేమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదే టైంలో కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ప్లానెట్ పెరేడ్ మన దేశంలో కూడా కనిపిస్తోంది. రేపు రాత్రి ఎగ్జాక్ట్గా 8:30కి 8:30 ఈ సప్తగ్రహ కూటమి దర్శనం ఇవ్వబోతోంది. ఆకాశం మేఘావృతం అయితే చెప్పలేము, కాకుంటే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని యాప్స్ ద్వారా కూడా దీన్ని చూడొచ్చట. స్టార్ వాక్ 2 అండ్ స్టెల్లారియం యాప్ల్లో ఈ ప్లానెట్ పెరేడ్ని మనం చూడొచ్చు అంటున్నారు. అయితే ఈ మధ్య మెక్సికో తీరంలో డూమ్స్డే ఫిష్, ఆ ఫిష్ని మీరు చూడొచ్చు. ఇక్కడ వీడియో వల్ల కూడా చూడొచ్చు అండ్ మీరు ఏఆర్ గ్రాఫిక్స్లో కూడా చూడొచ్చు. దీన్ని డూమ్స్డే ఫిష్ అంటారు. ఈ డూమ్స్డే ఫిష్ జాతి చేపలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ అంటారంట. అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుంది అని అంటారట. 2011లో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడ్డానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు ఒక 20 వరకు తీర ప్రాంతాల్లో కనిపించాయంట. సో ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించడంతో ఏదో జరగబోతోందనే ఆందోళన అక్కడ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆకాశంలో సప్తగ్రహ కూటమికి సముద్రంలో కనిపించిన ఈ డూమ్స్డే ఫిష్కి ఏమైనా సంబంధం ఉందా? ఉందనే అంటున్నారు కొందరు. దీనివల్ల ప్రకృతి విపత్తులు తప్పవు అంటున్నారు. అయితే మరికొందరు ఈ వాదనలు కొట్టిపారేస్తున్నారు. మరి దీని మీద జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు చూద్దాం. మనం చెప్పడం జరుగుతుంది. సైన్స్ వాళ్ళు ఉండవచ్చు, ఇదంతా ఏముండదు, అంతా చూసుకోవచ్చు, అది ఇది అంటారు. కానీ అదంతా ఏం లేదు. ఇది ఒకటేసారి భూమి కింద ఈ రకంగా రావటం అనేది భూమికి ఏదైనా ప్రమాదం ఉండొచ్చు, లేదంటే ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుందనేసి నేను భావిస్తున్నాను. కాబట్టి దీని ద్వారా పట్టి మనం చూస్తే రాసులందరూ వాళ్ళు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు కానీ, ఇంకా ఇతరితరు మంచా మీద ఉన్నవాళ్ళు కానీ, ఇంకేదైనా కూడా ఈ యొక్క పెరెట్ను మాత్రం చూడకూడదండి. కొన్ని రాసుల పైన చాలా విపత్తు జరగబోతున్నది. ఆ 12 రాసుల్లో కొన్ని రాసులు చాలా జాగ్రత్త ఉండాలనేసి నేను హెచ్చరిస్తున్నానండి. అయితే ఇది ఖగోళంలో అరుదుగా సంభవించే వింత మాత్రమే, ఒక అద్భుతం మాత్రమే అని, దీనివల్ల ఎలాంటి ఉత్పాతాలు జరగవు అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. కానీ ఇది ఒక ప్లానెటరీ పరేడ్ మాత్రమే. కెనడా, అమెరికా, భారతదేశాల్లో మనకి బాగా స్పష్టంగా కనపడతాయి. ఇది వీటన్నిటి ఖచ్చితంగా చూసి ఆనందించండి. ఎటువంటి మూడాలు కానీ, ఎటువంటి రాశిలో పుట్టిన వాళ్ళకి కానీ, ఎటువంటి చెడులు కానీ, పలానా రాశి వారికి నష్టం కానీ, లాభం కానీ ఎటువంటివి ఉండవు. ఇది నమ్మొద్దు. ఇటువంటి కల్పితాలు కథలుగా పుస్తకాలు రాసి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అపార్థాలు చేసుకోకుండా ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఈ పరేడ్ని చూడవలసిందిగా, ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతున్నాను.